శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమికి భక్తులు భారీగా పోటెత్తారు. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. క్యూలైన్లో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపమే గందరగోళానికి కారణమంటున్నారు భక్తులు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమికి భక్తులు భారీగా పోటెత్తారు. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. క్యూలైన్లో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపమే గందరగోళానికి కారణమంటున్నారు భక్తులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగభూషణం ఫోన్లలో అందిస్తారు. నాగభూషణం, శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమికి భక్తులు భారీగా పోటెత్తారు. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగభూషణం, ఈ రథసప్తమి వేడుకలు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో భక్తులు చేరి కొద్దిగా అస్వస్థంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత రాత్రి నుంచి ఈ క్షీరాభిషేకంతో స్టార్ట్ అయినటువంటి ఈ ఉత్సవాలు మొదటి నుంచి కూడాను భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటున్నటువంటి అంచనాలు అయితే అధికారులు ఉన్నప్పటికీ కూడా అంచనాలకు మించి భక్తులు రావడంతో ఒకసారిగా అధికారులు కూడా అవకయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 3 లైన్లు, గతంలో 2 లైన్లు క్యూ లైన్లు ఉండి ఏర్పాటు చేసేవారు. ఈసారి ముందస్తు ఏర్పాట్లుగా 3 లైన్లు క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ 3 లైన్లు క్యూ లైన్లు కూడా బ్యారికేడ్ పూర్తిగా భక్తులు చిక్కిపోయాయి. అయితే ఎటువంటి పరిస్థితులు ఏమైనా చిన్న తప్పిదం జరిగితే తొక్కిసలాట జరిగేటువంటి ప్రమాదం అయితే ఉండడంతో అధికారులు కూడా కొద్దిగా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత రాత్రి నుంచి కాకుండా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం భక్తులు రావడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ సాధారణ భక్తుల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి తగ్గింది. ఒకవైపు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తీవ్రం కావడం, మరోవైపు భక్తుల తాలూకా వ్యవహారం కూడా మించినటువంటి దీనిగా ఉంది. కాబట్టి ఈ క్యూ లైన్ లో ఎటువంటి పరిస్థితులని ఏ సమయంలోనైనా సరే తప్పిదం జరుగుతుంది అన్నటువంటి ఆందోళన అయితే అంతా అధికారులు కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లా ఎస్పీ ఈ పాసులు అంటే దర్శనం సంబంధించిన పాసులు, అలాగే క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు సంక్షేమం పాటించాలని, ఎటువంటి పొరపాట్లు జరిగినా సరే తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భక్తులు కూడా ఇటువంటి విధంగా కంగారు పడదన్నటువంటి సంకేతాలు ఇప్పటికీ జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తి అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే పోలీసు వ్యవస్థ కూడా కంట్రోలింగ్ చేసేటువంటి పరిస్థితి అయితే కొద్దిగా తప్పినట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి సిబ్బంది అనుకున్న విధంగా లేకపోవడం, అలాగే ఉన్నటువంటి భక్తుల కంటే ఎక్కువ రావడం కొద్దిగా ఆందోళన కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేదు. ఎందుకంటే ఈ ఆదివారము రథసప్తమి కావడంతో గతంలో కొన్ని సంవత్సరాల కింద పడేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఇది ప్రజల్లో కొద్దిగా ఎక్కువగా వెళ్ళడంతో భక్తులు అయితే మాత్రం ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. అంటే మొదటి నుంచి గతంలో ఇప్పుడు కూడా 89,000 మంది భక్తులు ఈ ఆలయంలో దర్శనానికి వచ్చేటటువంటి ఈసారి 1,00,000 అంచనా వేస్తే 2 లక్షలకు రీచ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించడంతో ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటిపోద్దేమో అన్నటువంటి ఆలోచన అయితే మాత్రం అధికారులు ఉంది. అయితే ఇప్పటికీ అక్కడక్కడ కొద్దిగా తొక్కిసలాట జరిగినప్పటికీ నియంత్రించేటువంటి పరిస్థితి. అలాగే సాధారణ భక్తులకి అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడే గత మధ్యాహ్నం నుంచి కూడా పంచాయతీ సౌకర్యం అయినదేమి చిన్నారులు, వృద్ధులు కూడా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని లోటుపాట్లు సెట్ చేశారు, కానీ సమస్య అయితే మాత్రం కొద్దిగా తీవ్రంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పరిస్థితి చేయి దాటక ముందే అన్ని ఏర్పాట్లు చేస్తామంటే అధికారులు అయితే సమాయత్తమవుతున్నారు. పూర్తి స్థాయిలో అధికారులు అయితే మాత్రం దీన్ని పర్యవేక్షించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఇటువంటి పొరపాట్లు జరగలేదు, కానీ ఆందోళన అయితే మాత్రం అధికారుల్లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగభూషణం.